న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గుడ్లూరు మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి బడాయిమిట్ట సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టి స్వచ్ఛ ఆంధ్ర నినాదాలు చేశారు. ప్రజలందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు తహసీల్దార్ స్వర్ణ, గుడ్లూరు సిఐ మంగారావుతో పాటు గుడ్లూరు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలిపేలా స్వచ్ఛాంధ్ర స్థాపనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నెల్లూరు గుడ్లూరు ఎంపీడీఓ వి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా శనివారం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీడీఓ కార్యాలయం నుండి బడాయిమిట్ట సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గుడ్లూరు తహసీల్దార్ స్వర్ణ, మంగారావు ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో గుడ్లూరు తహసీల్దార్ స్వర్ణ, సిఐ మంగారావు ప్రజలు భారీగా పాల్గొన్నారు. గుడ్లూరు సిఐ మంగారావు ప్రజలందరి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 3వ శనివారం ప్రత్యేకంగా జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కావాలన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతోనే ఉండాలన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య ఉద్యోగులు ప్రతిరోజు వారి విధులు నిర్వహిస్తూనే ఉంటారని, అయితే సమాజంలోని అన్ని వర్గాల వారు మన ఇంటిని, మన ఊరుని, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి నెలలో 3వ శనివారం నాడు ప్రత్యేకంగా కొన్ని గంటలు కేటాయిస్తే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. అనంతరం బస్టాండ్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు.